హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు సండే స్పెషల్స్ అందరూ చేసుకునేవే. సో మేమైతే కొంచెం ట్రెడిషనల్గా ఇదివరకు చేసుకునే కొబ్బరి అన్నం విత్ కోడి కూర అయితే చేసుకుంటున్నాము. సో ఈ కోడి కూర వచ్చేసరికి మేము కొబ్బరి పాలతోనే చేసాము. ఇది కూడా చాలా అంటే చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఉంటుంది. ఇంకెందుకు మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మా ఇంట్లో ఉన్న కోకోనట్స్ అన్నిటిని గ్రేట్ చేసి అందులో ఉన్న కోకోనట్ మిల్క్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసేసాము. సో ఇక్కడ వచ్చేసరికి చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నాము. ఏం లేదండి, జస్ట్ ఉప్పు, కారం, ఇంకా ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ కొంచెం లెమన్ అండ్ ఆల్సో ఆయిల్ కొంచెం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా మసాజ్ చేసేసుకోవాలి మన చికెన్ పీసెస్కి. అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి నేను కొంచెం రోజ్ పెటల్స్ అండ్ ఇంకా కోకోనట్, ఇంకా గసగసాలు అండ్ ఆల్సో బాదం, జీడిపప్పు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి దీన్ని. సో ఇలా నేను చూపిస్తున్నట్టు స్మూత్గా రావాలి పేస్ట్ అనేది. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అండ్ ఇంకా గీ వేసుకొని తర్వాత ఒక బే లీఫ్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత దానిలోనే ఆనియన్స్ అండ్ ఇంకా చిల్లీస్, కొంచెం టమాటో వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ పేస్ట్ కూడా మనం వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైక్ ఆ పచ్చి స్మెల్ అనేది పోవాలన్నమాట. సో ఇంకా మీకు ఏ టైప్ వీడియోస్ కావాలో కూడా కొంచెం చెప్తే నేను దాని మీద కంటెంట్ ట్రై చేస్తాను. సో ఫాస్ట్గా మీరు చేయాల్సింది ఏంటంటే కామెంట్ బాక్స్ ఓపెన్ చేసేసి కామెంట్ అయితే పెట్టేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చికెన్ యాడ్ చేసేసుకుంటున్నాను బికాస్ ఫ్రై అయిపోయింది కాబట్టి మంచిగా. నాకు తెలిసి ఈ రెసిపీ అందరికీ తెలిసిందే, బట్ నేను ఏ స్టైల్లో చేస్తున్నానో అలా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఇక్కడ, అంతే. సో మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పేయండి. సో ఇక్కడ కొబ్బరి పాలు కోడి కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొబ్బరి అన్నం చేసుకుందాం. సో ఇక్కడ నేను ఫస్ట్ కొంచెం గీ అండ్ ఆయిల్ తీసుకొని హోల్ బిర్యానీ మసాలాస్ అన్నీ వేసేసుకొని కొంచెం ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. అండ్ కొన్ని క్యాష్యూస్ టోటలీ ఆప్షనల్. అండ్ ఇక్కడ వచ్చేసరికి కొబ్బరి పాలు ఫ్రెష్గా తీసి పెట్టుకొని నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసాను అనమాట. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం కొబ్బరి పాలను అయితే మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి మెజర్ చేసుకొని మీరు యాడ్ చేసుకోండి. ఒక పర్టికులర్గా మెజర్మెంట్ ఎందుకు చెప్పట్లేదంటే నాకు కూడా తెలియదండి, అందుకే చెప్పట్లేదు. యాక్చువల్లీ కొబ్బరి అన్నం మా అత్తమ్మ చేశారు అండ్ ఆల్సో కోడి కూర మా అమ్మ చేసింది. సో నాకు అందుకే అంత తెలీదు. వాళ్ళది టేస్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని చెప్పి నేనైతే ఇక్కడ ఈ రెసిపీ మీకు చూపిస్తున్నాను మొత్తం కూడా. సో మన రెసిపీ విషయానికి వచ్చేస్తే నేను కొబ్బరి మిల్క్ బాయిల్ అయిన తర్వాత కొంచెం రైస్ వేసుకున్నాను అండ్ ఆల్సో సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇంకా లాస్ట్లో వచ్చేసరికి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ మన కోడి కూర కూడా రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ అయితే అదిరిపోయిందండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.